హాయ్ హలో ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. మనం పోషకాలు అనే టాపిక్ను పార్ట్ 1లో వాటి బేసిక్స్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఈరోజు పోషకాలు అనే వాటి గురించి, అందులో ఉన్న ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. దానిలో మొదటి దాని గురించి చూసినట్లయితే పిండి పదార్థాలు. వాళ్ళు కార్బోహైడ్రేట్లు. ఇవి మన శరీరానికి శక్తినిస్తాయి. శరీరానికి శక్తినిస్తాయి. శరీరానికి శక్తినిచ్చే వనరులను శక్తి వనరులు అంటారు. మన శరీరానికి శక్తినిచ్చే వనరులను శక్తి వనరులు అంటారు. ఇప్పుడు పిండి పదార్థాలు లభించే వనరులను గుర్తించినట్లయితే మొదట గోధుమ, బియ్యం, మొక్కజొన్న, చెరకు, మామిడి, సోయా చిక్కుడు, చిలగడ దుంపలు, బంగాళాదుంపలు, ఎక్సెట్రా. వీటితో పాటు ఇతర పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి, కానీ ఇవి టెక్స్ట్ బుక్స్ అంశాలు మాత్రమే. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పాయింట్లను మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. అయితే పిండి పదార్థాల కొరకు చేసే పరీక్షను పిండి పదార్థాల కొరకు చేసే పరీక్షను సజల అయోడిన్ పరీక్ష అంటారు. అంటే ఒక టించర్ని తీసుకొని సగం, అందులో సగానికి వాటర్ తీసుకొని దాంట్లో ఒక టించర్ అయోడిన్ కలిపి మనం అందులో వెయ్యిపోయే పదార్థం, ఉదాహరణకు బియ్యం గింజను తీసుకున్నట్లయితే దానికి 1 నుండి 3 చుక్కల అయోడిన్ ద్రావణం తీవేసి ఇందులో వేసి మిక్స్ చేసినట్లయితే మనకు నీలి రంగు లేదా
నలుపు రంగులోనికి మారినట్లయితే అందులో పిండి పదార్థాలు ఉన్నాయని మనం గుర్తించవచ్చు. అయితే మనకు మొక్కల నుండి పిండి పదార్థాలు లభించే విధానం టార్చ్ లేదా చక్కెరలు రూపంలో మనకు లభిస్తాయి. ఇప్పుడు వివరంగా చూసినట్లయితే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్లు. ఇవి మన శరీరానికి శక్తిని ఇస్తాయి. మన శరీరానికి శక్తినిచ్చే వనరులను శక్తి వనరులు అంటారు. ఇప్పుడు మనకు శక్తి వనరులు లభించే పదార్థాలు గోధుమ, బియ్యం, మొక్కజొన్న, చెరకు, మామిడి, సోయా చిక్కుడు, చిలగడ దుంపలు, బంగాళాదుంపలు. ఇవి టెక్స్ట్ బుక్ అంశాలు మాత్రమే, అభ్యర్థులు గుర్తించగలరు. అయితే పిండి పదార్థాల కొరకు చేసే పరీక్షను సజల అయోడిన్ పరీక్ష అంటారు. సజల అయోడిన్ ద్రావణం తయారీకి ఒక టించర్ అయోడిన్ తీసుకొని 10 ml వాటర్లో మిక్స్ చేసినట్లయితే మనకు సజల అయోడిన్ ద్రావణం ఏర్పడడం అనేది జరుగుతుంది. అలానే మనకు పిండి పదార్థాలు ఉన్నాయో లేవో అని చేసే పరీక్షలో మొదటిగా ముందు మనం ఒక టించర్ను తీసుకొని అందులో 10 ml సగం కన్నా సగం వాటర్ని తీసుకొని అందులో ఒక టించర్ అయోడిన్ వేసి మనం వెయ్యిపోయే పదార్థం అది ఏదైనా అవనివ్వండి, దాన్ని 1 నుండి 3 చుక్కల అయోడిన్ ద్రావణం కలిపి ఇందులో వేసి మిక్స్ చేసినట్లయితే మనకు నీలి నలుపు రంగులోకి వెలువడినట్లయితే అందులో పిండి పదార్థాలు ఉన్నాయని గుర్తించవచ్చు. అలానే మొక్కల నుండి పిండి పదార్థాలు లభించే విధానం ఎలా లభిస్తాయంటే టార్చ్ లేదా చక్కెరల రూపంలో లభించడం అనేది జరుగుతుంది. తరువాత క్లాస్లో మనం ప్రోటీన్లు గురించి డిస్కస్ చేద్దాం. బై ఫ్రెండ్స్.